ఓ పక్కన భారత ఆర్థిక వ్యవస్థను కుప్పకొల్చడానికి 50% టారిఫ్‌లు వేసి వేధిస్తున్నటువంటి ట్రంప్‌కి సమస్య ఏమొచ్చిందయ్యా అంటే, భారతీయులు వేధిస్తుంటే ఇప్పుడు అక్కడే నిదానంగా మనుషులు దొరక్క తిప్పలు పడుతున్నటువంటి పరిస్థితి నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి అక్కడికి ఎగుమతుల మీదన అంటే మన మీదన అంత టారిఫ్‌లేసినా సరే, అక్కడున్న ప్రజలు మన వాటిటికే యాక్సెప్ట్ చేస్తారు అన్నటువంటి అంశం మరొకటి. ఆ వ్యవహారమే ఇప్పుడు కీలకమవుతుంది. 14.5% అంటే భారత్ మీద ఆంక్షలు పెట్టి భారత వస్తువులు అక్కడికి రాకుండా చేయడానికి 50% టారిఫ్‌లేసినా, ఈ క్వార్టర్‌లో 14% ఒక్క లాస్ట్ అక్టోబర్‌లో 14.5% ఎక్స్‌పోర్ట్‌లు పెరిగినాయి అమెరికాకి. అంటే రేట్లు ఎక్కువున్నా భారత వస్తువులు కొంటున్నారు. లాస్ట్ 5 నెలలతో పోల్చుకుంటే ఇది మరింత ఎదుగుదల. అంటే అమెరికా భారత్ మీద డిపెండ్ అవుతుంది. భారత్‌ని తొక్కేద్దాం అనుకున్నా సరే, భారతీయుల వాటిటికే అక్కడ వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెడతారు. ఇది మోడీ అక్కడ గుర్తు చేసిన అంశం అనాల.